యూపీఎస్ అనేది ఒక ప్రోగ్రామే అవుతుంది. ఆ తర్వాత సిఏపిపి అని అంటే ట్రైనర్గా ఎదగడానికి ట్రైనింగ్స్ ఉంటాయి. లేదు మన గురించి మనం మాట్లాడుకొని మనం డెవలప్ చేసుకోవడానికి ట్రైనింగ్ ఉంటాయి. బిజినెస్ పుస్తక ప్రదర్శన క్రమం అంటే గొంతు బాగాలేకపోయినా లేకపోతే నేను అవుట్ సైడర్గా ఇవాళకి ఒకప్పుడు విజయవాడ అంటే సంస్థలు ఒక్కొక్క షాపుకి ఈ విశాల ప్రాంగణంలో జరుపుకోలేదు. విజయవాడ సంబంధించిన వరకు అదే స్థాయిలో ఉందా? బహుశా ఇందాక లక్ష్మీ గారు చెప్తూ చాలా ఆశాభ దృక్పథం వ్యక్తం చేశారు. నేను నిరాశావసరం లేదు కానీ అనేక పుస్తకాలు వస్తున్నాయి, అనేక మంది రచయితలు రాసిన వైవిధ్యమైనటువంటి అంశాలు వస్తున్నాయి. మీరు ఒకటిగా నిర్ణయం ఎందుకు కూడా క్లాక్ వైజ్ పెన్లా పట్టు చాలు వెనక్కి కొంచెం వెనక్కి స్లోగా ఇది ఇట్లా లాగుతుంది. సన్నగా అయిపోయింది. స్లోగా వెనక్కి లాగుతుంది. కొంచెం తిప్పి ఇంకా తిప్పి చెయ్యి వెనక్కి తీసుకెళ్ళి పర్లేదు. తిప్పి అప్పుడు బాగా టైట్ అవుతుంది. దీని మూలంగా అక్కడ అక్కడ ఇలాంటి పోరాలు జరుగుతూనే ఉన్నా జనాలు ఈ పాలన తప్ప అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్. సార్ దాంట్లో విజిట్లో రాస్తారు.
పుస్తకాల ప్రచురణని ప్రారంభించారు. ఉపయోగించుకోండి. రేపు ఇంకా 4-5 ఐటమ్స్ రాబోతున్నాయి. సో అవన్నీ కూడా మీ షేర్ యువర్ బర్డ్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అందరు తీసుకొని రండి. రాబోయే టైంలో ఇప్పుడు ఈ రోజు జరిగిన కాంపిటీషన్స్ వారు ఈ గ్రంథ అందరికీ నమస్కారం. నా పేరు లౌషిక్ తేజ. తనేనా ప్రేమకు చిరునామా పుస్తక రచయితని. బేసిక్గా నా పుస్తకం వచ్చేసరికి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి కథ ఆకతాయితనంగా మొదలయ్యే బీటెక్ చివరాఖరిగా జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది అనే ప్లాట్ మీద రాసింది. అందులో అందమైన ప్రేమ కథ, స్నేహితులు, సన్నివేశాలు, మధ్యతరగతి కుటుంబం ఎమోషన్ కూడా చాలా డెప్త్గా చూపించాను. అదే కాకుండా ఇప్పుడున్న జనరేషన్కి ఇండియన్ కల్చర్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి దసరా లాంటి ప్లాట్స్ కూడా రాశాను. ఎలా అంటే అమ్మాయి అమ్మవారి అవతారాల్లో నాట్యమాడుతుంటే తన ప్రేయసిలోని దేవతను ఎలా చూస్తాడో ఒక అబ్బాయి అనేది కూడా వర్ణించి రాశాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు నందిని. నేను ఈ పుస్తకం తుదిశ్వాసే ప్రారంభం రచయితని. ఈ పుస్తకం ఏంటంటే బేసికల్గా దేని గురించి అంటే, ఇప్పుడు మన జీవితంలో మన ఆత్మీయులు ఎవరైనా చనిపోయినప్పుడు మనం జీవితం ఇక అంతటితో అయిపోయింది అని అనుకుంటాం. కానీ అసలు నిజంగా అదొక పెద్ద మార్పు. మన ఆత్మీయులు ఎవరైనా చనిపోయారంటే ఆ మార్పుని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి, దాంట్లోంచి మనం నిరాశకి లోనవ్వకుండా ఎలా ఎదగాలి ఆ బాధలోంచి అనే దానిపైన నా పుస్తకం. దాంతోపాటు ముఖ్యంగా ఆడపిల్లలకి ఏంటంటే, ఇప్పుడు మన తల్లి ఎలా ఉంటుందో అదే మన ఫ్యూచర్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అలా మనం తల్లిని చూస్తాం. కానీ ఇప్పుడు కొంతమందికి ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళ మదర్స్ని సొసైటీ డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. ఫంక్షన్స్లో కానీ లేకపోతే వాళ్ళు అలంకరణ చేసుకునే విధానం కానీ దానికి లోనైనప్పుడు అవి చూసినప్పుడు ఆ అమ్మాయి ఎలా అనుకుంటుందనేది దీంట్లో రాశాను. దాంతోపాటు తల్లి ప్రేమ, తల్లి పిల్లల కోసం చేసే సాక్రిఫైసెస్ కూడా హైలైట్ చేస్తూ దీంట్లో ఈ బుక్లో రాశాను. థ్యాంక్ యూ. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ప్రస్తుతం మనకి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాను. సో ఇక్కడ ప్రస్తుతం మనకి జనవరి 2వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఈ పుస్తక మహోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో నేను వచ్చేసరికండి, నా పేరు చంద్రశేఖరు, మాది మంగళగిరి. నేను మార్వాడి వ్యాపార రహస్యాలు అనే పుస్తకాన్ని రాశాను. సో ఈ పుస్తకం వచ్చేసరికి మనకి ఎవరికి ఉపయోగపడుతుందంటే కనుక, ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో అలాగే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పుస్తకం అనేది ఉపయోగపడుతుందండి. సో అసలు నేను ఈ పుస్తకాన్ని ఎందుకు రాశానంటే, సో మనకి ఈ ప్రజలందరికీ కూడా బిజినెస్కి సంబంధించిన ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ఇద్దామన్న ఉద్దేశంతో వచ్చేసరికి నేను ఈ పుస్తకం రాశానండి. సో ఈ పుస్తకంలో వచ్చేసరికి అసలు ఏముంటాయంటే, అసలు బిజినెస్ అంటే ఏంటి, లేదా అసలు స్టార్టప్ అంటే ఏంటి, ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటి, అలాగే మనకి బిజినెస్లో వచ్చేసరికి అంబానీ అనే వాళ్ళు అంబానీ అతను ఎక్కువ బిజినెస్ సక్సెస్ అవుతున్నాడు. సో అంబానీ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, అలాగే మనకి వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు పెట్టుబడి అనేది కావాలి. సో మనకి ఈ పెట్టుబడులు అనేది ఎన్ని రకాలుగా మనం సమకూర్చుకోవచ్చు. సో ఇలాగ మనకి బిజినెస్కి సంబంధించిన ఫండమెంటల్స్ అన్నీ కూడా ఈ పుస్తకంలో కవర్ అవుతాయండి. సో మీకు కనుక ఈ పుస్తకం కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసరికి 9182292152. ఈ నెంబర్కి మీరు సంప్రదిస్తే ఈ పుస్తకాన్ని నేను మీకు పంపిస్తానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది రైటర్ స్టాల్ అండి. రైటర్స్ కోసం ఇక్కడ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి స్టాల్స్ ఇచ్చారు. ఆ స్టాల్స్లో తలా ఒకటి రైటర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇది అంతా ఈరోజు చాలా బాగుంది. ఇదంతా చాలా బాగా నీట్గా చేశారు, శుభ్రంగా ఉంది, చాలా చక్కగా ఉంది. దానిలో ఇట్లాగ విశ్వేద మహాగ్రంథం లాంటి పుస్తకాలు విక్రయించడానికి ఒక సందర్భం వచ్చింది. మేము ప్రత్యక్షంగా ఆ పుస్తకాల గురించి తెలియజేయడానికి కానీ మరి పబ్లిక్కి ఇవ్వడానికి కానీ ఒక అవకాశం ఇది. దీనికి పిల్లలను తీసుకురావడం పెద్దవాళ్ళు చాలా సంతోషకరమైన విషయం. ఆ పిల్లలు ఇలాగా సరదాగా తిరిగినప్పటికి కూడా వాళ్ళకి పుస్తకాలు కొనాలనే ఒక ఆలోచన కలుగుద్ది. దానివల్ల బుక్ రీడింగ్ అనేది పెరుగుద్ది. దానివల్ల భావితరాలు విజ్ఞానవంతంగా అనేక విషయాలను గ్రహించడానికి బాగుంటుందని మా అభిప్రాయం అండి. చక్కగా ఉంది. ఓకే, థ్యాంక్స్ అండి. అమ్మ ఛానల్కి అభినందనలు. విజయవాడ బుక్ ఫెస్టివల్ 36వ సంవత్సరం సందర్భంగా
కవిసంధ్య సాహిత్య సాంస్కృతిక సంస్థ యానాం హైదరాబాదు. అది ఇక్కడ ఒక బుక్ స్టాల్ పెట్టుకున్నాం మేము. ఇది ప్రధానంగా సాహిత్య కార్యక్రమాలతో పాటు కవిసంధ్య అనేటువంటి ఒక పత్రికను కూడా మేము తెస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా 58వ సంచిక ఇప్పుడు ప్రెస్లో ఉన్నది. ఆ పత్రికతో పాటు కవిసంధ్య గ్రంథమాల అనే సంస్థను కూడా ఉంది, ప్రచురణ సంస్థ. దాని మీద తిక్కవరపు పఠాభి రామరెడ్డి శత జయంతి సంచిక తెచ్చాము. అలాగే అమృతం కురిసిన రాత్రి తిలక్ గారి శత జయంతి సంచిక తెచ్చాము. ఇది ద్వైమాసిక పత్రిక, కేవలము కవిత్వానికి మాత్రమే ఉద్దేశించిన పత్రిక. ఇందులో కవిత్వ రచనలు, కవిత్వ వ్యాసాలు, కవిత్వ సమీక్షలు, కవుల గురించి శత జయంతులు కానీ ఇవన్నీ ఉన్నాయి. గద్దరు గారు చనిపోయినప్పుడు ప్రత్యేక సంచిక వేసాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రత్యేక సంచిక వేసాం. అలాగే 50వ వార్షికోత్సవ సంచిక ఇది కూడా నా చేతిలో ఉన్నది మిత్రులారా. కవిసంధ్య 50వ వార్షిక సంచిక. ఇది కేవలం కవిత్వానికి ప్రచారం కోసం ఉన్నది. మేము హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రతి ఏడాది వస్తాము. ఇవాళ రైటర్స్ టేబుల్ తీసుకున్నాం. దీనికి సహకరించినటువంటి ఈ బుక్ ఫెస్టివల్ నిర్వాహకులు లక్ష్మయ్య గారికి కానీ, రచయితలు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు చల్పాక ప్రకాష్ కానీ, ఇతర జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. నా పేరు సర్వజ్ఞ. నేను నా ఫ్రెండ్స్తో కలిసి బుక్ ఫెస్టివల్కి వచ్చాను. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెల్. అండ్ చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ బుక్స్ చూసాము. అండ్ ఎస్పెషల్లీ ఇయర్ ఒక స్టాల్ చూసాము రైటర్స్ది. సో వాళ్ళతో మాట్లాడి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు జీవన్. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నేను జంగాలని ప్రేమ పెళ్ళి ప్రేమ రచయితను. ఇక్కడ విజయవాడ బుక్ ఫేర్కి వచ్చాను. అంటే ఫస్ట్ బుక్ రాసినందుకు గాను నేను ఇక్కడ నా స్టోరీస్ ఇక్కడ స్టాల్లో పెట్టి దీన్ని సేల్ చేయడానికి అదే పనిగా వచ్చాను. ఇక్కడ అద్భుతమైన స్పందన ఉందండి. చాలామంది కొత్త రీడర్స్ కానీ అయితే ఇక్కడ చాలామంది రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే చాలామంది బుక్స్ కొనడానికి ఉత్సాహంగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్ట్ మాకు కూడా కొత్త స్టోరీస్ రాయాలనే ఒక ప్రేరణలాగా, ఒక మోటివేషన్ లాగా అనిపిస్తూ చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఇది వచ్చేసి నేను రాసిన బుక్ అండి. ఒకటి జంగాల్ అంటే ఒక తెగ గురించి, ఒక బేస్డ్ ఆన్ ట్రూ ట్రైబ్ అనమాట. ఆ ట్రూ ట్రైబ్ బేస్ చేసుకొని దాంట్లో కంప్లీట్గా ఫిక్షనల్ ఫ్యామిలీని యాడ్ చేసి ఆ ఫ్యామిలీ ఎలా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎలా తోడ్పడతారు, ఒక ఆర్గనైజ్ టౌన్స్ ఎలా నిర్మిస్తారు అనేది ఈ స్టోరీ. మీరు కావాలంటే ఈ పుస్తకం అమెజాన్లో కూడా ఉంది. రెండవది ప్రేమ పెళ్ళి ప్రేమ ఏంటంటే మీరు లైఫ్లో బాగా సెటిల్ అయ్యి మీరు పెళ్ళి చేసుకొని అన్ని సంతోషంగా మీ జీవితం సాగుతున్న టైంలో మీ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు అంటూ మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ని మీరు మరీ వెతికి అందులో మాట్లాడితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ ప్రేమ పెళ్ళి ప్రేమ స్టోరీ. సో ఈ 2 స్టోరీలు మీరు చదవాలనుకుంటే అమెజాన్లో లోగిలి, అటక, నవోదయ, మరి విశాలాంధ్ర స్టాల్స్ ఎక్కడైనా మీకు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో 2 చోట్ల అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడైనా దీన్ని తీసుకొని చదివి మీ ఒపీనియన్ నాకు కూడా డైరెక్ట్గా తెలియజేయచ్చు. నా నెంబర్ కూడా ఇందులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు.